Namaste, welcome to another video, another unboxing. Ivalti unboxing is very special because it's an Yeezy, na favorite silhouette ide, and it's an Yeezy 350 V2. మంచి కంఫర్ట్ ఉండే స్నీకర్ అండ్ చాలా రోజుల తర్వాత నా ఫేవరెట్ కలర్వే పిక్ చేసుకోవడం జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ కలర్వే ఇస్ కాల్డ్ ద డార్క్ బెలూగా కలర్వే. ఇది ఫస్ట్ మనకి 2016 లో వచ్చింది. దీని వేరియేషన్ 1, ఇది వేరియేషన్ 3 ఇది. అండ్ దెన్ 2021 లో సెకండ్ వేరియేషన్ has come, and in 2023 the third variation is back, and let us unbox one by one. First, again as usual, the box is pretty basic, and oka 350 V2 box ni em expect chestaru, that's what is there. It's like a nice cardboard box. 350 V2 made in Adidas. Name of the commodity దగ్గర shoes low non football Yeezy boost 350 V2, and they're calling it Carbel Strategy Tegri and Sol Red. So basically carbon దీని solar red అని పిలుస్తారు the colorway, and this the price వచ్చి 22,999. సో మరి అన్బాక్స్ చేసేద్దామా? ఐఎమ్ ప్రిటీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ పర్టికులర్ డ్రాప్, అండ్ మీతో అన్బాక్స్ చేస్తున్నా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. కలర్ చూడడానికి మరి రెడీగా ఉన్నారా మీరు? 350స్లోనే నాకు ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకునే కలర్ ఇది, అండ్ దట్ కలర్ ఇస్ ద బెలూగా. మంచి డార్క్ వేరియేషన్ ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం 2016లో చూసినప్పుడు ద కలర్ వేరియేషన్ ఇస్ లైటర్. దీనికి ఇంత డార్క్గా లేదు, ద గ్రే ఇస్ లిటిల్ బిట్ లైటర్. ఫస్ట్ ఇంప్రెషన్ చూడగానే ఇట్స్ వెరీ కూల్. ఇన్ఫ్యాక్ట్ ఈ బ్లాక్, ఈ డార్క్ బ్లూ, ఆల్మోస్ట్ కాఫీ బ్రౌన్ కైండ్ ఆఫ్ వైబ్ ఉంది. అండ్ దర్ కాలింగ్ ఇట్ సోలార్ రెడ్, బట్ దిస్ పర్టిక్యులర్ కలర్వే ఇస్ క్లియర్లీ ఆరెంజ్. సో అండ్ ఆరెంజ్ స్పెకిల్స్ కూడా ఉన్నాయి. రెండింటిని పక్కన పెడదాం, అండ్ దెన్ ఐల్ ఎక్స్ప్లెయిన్ వాట్ మేక్స్ దిస్ షూ వెరీ స్పెషల్ అని. అంతే, ద బాక్సింగ్ ఇస్ ప్రిటీ సింపుల్. దీంట్లో పెద్ద హడావుడ్ ఏం చేయరు. ద ఈజీ బ్యాచ్. సో రెండింటిని పక్కన పెడితే అదొక ఆనందం. నౌ ఐల్ టెల్ యూ టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఒకటి స్టైల్, ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ స్టైలిష్, అండ్ నాకు పర్సనల్గా 350 వీటిలో బాగా నచ్చింది ఇస్ ఇట్స్ కంఫర్ట్. ముఖ్యంగా బికాస్ ఆఫ్ ఇట్స్ బూస్ట్ సోల్ అండ్ ద ప్రైమ్ నెట్ అప్పర్. చాలా మంచి కాంబినేషన్ అది. పైన ఆల్మోస్ట్ ఒక సాక్ లైక్ ఫీలింగ్ వస్తుంది. కింద ఈ బూస్ట్ టెక్నాలజీ వల్ల, ఇది అడిడాస్ ఇది పేటెంటెడ్ టెక్నాలజీ. బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ ప్రెస్ అని వెన్ ఎవర్ దెర్ ఇస్ అ స్టెప్, ఒక అడుగు వేసినప్పుడు మంచి కుషనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ బూస్ట్ టెక్నాలజీ. అల్ట్రా బూస్ట్లో కూడా ఉంటుంది, బట్ దే హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దిస్ ఈజీస్ ఆల్సో. అండ్ ఆబ్వియస్లీ ఇది రిఫ్లెక్టివ్ కాదు, ఇంకొక రిఫ్లెక్టివ్ వర్షన్ కూడా వచ్చింది ఐ థింక్ ఇన్ 2018 or 2019, ఈజీ రిఫ్లెక్టివ్ అని, ఈజీ 350 V2 బెలూగా రిఫ్లెక్టివ్ అని. ఇట్స్ నాట్ ద రిఫ్లెక్టివ్ వర్షన్, బట్ ఐ థింక్ ద లేసెస్ ఆర్ 3M, ఎందుకంటే కొంచెం చూస్తే వైబ్ వస్తుంది. అండ్ ఇక్కడ కొద్దిగా బూస్ట్ టెక్నాలజీ కొంచెం కనబడుతుంటుంది ఇక్కడ, ఈ ప్రెస్ చేస్తే వాట్ ఎవర్ దిస్ ఈ థర్మోకాల్ ఉంటుంది, కానీ థర్మోకాల్ కాదు. అండ్ లోపల కూడా ఈ రిమ్స్ దగ్గర కూడా దేర్ ఇస్ అ నైస్ డార్క్ ఎఫెక్ట్ విచ్ ఇస్ ప్రిటీ కూల్. లోపల ఇన్సోల్, అండ్ ఇది నా పర్టికులర్ సైజింగ్. ఇది ఐ జనరలీ గో ట్రూ టు సైజ్, ఎందుకంటే నాకు షూస్ బాగా స్నగ్గా ఫిట్ అయితే ఇష్టం. నా దగ్గర ఆల్రెడీ ఉండే స్నీకర్ కలెక్షన్కి, ఆల్రెడీ ఉండే ఈజీ కలెక్షన్కి ఇది పక్కన పెడితే ఎంత బాగుందో ఫస్ట్ చూద్దాం. లెట్ us see with this. దీన్ని ఐ థింక్ 2022 సెప్టెంబర్లో లాంచ్ చేశారు. స్లేట్ ఐ థింక్ దిస్ కలర్వే ఇస్ ఏదో ఎస్తో స్టార్ట్ అవుతుంది, ఫర్గాట్ ద నేమ్. ఇక్కడ టెక్స్ట్లో రాసేస్తాను అది. దీని పక్కన పెడితే నాకు పర్సనల్గా బెలూగా చాలా ఇష్టం కాబట్టి ఆబ్వియస్లీ దేని పక్కన పెట్టా నాకు ఇదే నచ్చింది. బట్ వాట్ డూ యూ థింక్? ఈ రెండిట్లో ఏం నచ్చింది మీకు కింద రాయండి. దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ ఇప్పుడు వేసుకున్న షూ కూడా ఒకటి ఉంది విచ్ ఇస్ ఐస్ బ్లూ ఆర్ సంథింగ్, ఈజీ ఐస్ బ్లూ ఇట్స్ కాల్డ్. ఈ రెండింటి పక్కన పెట్టినా ఐ థింక్ ఇది నాకు ఇష్టమే, బట్ దిస్ ఇస్ స్టాండింగ్ అవుట్. అండ్ సిలాయిడ్స్ పరంగా చూస్తే ఇది కూడా ఐ థింక్ నవంబర్ 2022లో లాంచ్ చేశారు. బట్ దిస్ వన్, ఈ 450 పక్కన పెడితే ఎట్లుందో చెప్పండి. ఇది కూడా ఇదంత కంఫర్ట్ అయితే లేదు నాకు. ఐ డెంట్ లైక్ ద కంఫర్ట్ ఆఫ్ దిస్ షూ, అండ్ ఇట్స్ ప్రిటీ టూ మచ్ స్నగ్. ఇది నేను ట్రూ టు సైజ్ వెళ్తే మరీ స్నగ్ అయిపోయింది, కాళ్ళకి కొంచెం బాగా పట్టేసినట్టు ఉంటుంది. అండ్ దిస్ డజంట్ ఈవెన్ హ్యావ్ ద బూస్ట్ టెక్నాలజీ. ఈ పర్టికులర్ దీనికి బూస్ట్ టెక్నాలజీ అనేది లేదు, అందుకే ప్రైజింగ్ కూడా ఇంకొంచెం తక్కువ ఇది. సో దిస్ ఈస్ ద అదర్ 450 వేరియేషన్. ఇది ఈజీగా నేమింగ్ ఎట్లా ఇస్తారంటే 350, 450, 700, V1, V2 అట్లా ఉంటుంది. అండ్ ఫైనలీ దిస్ ఇస్ 700 V3. ఇది కొంచెం ఫ్యూచరిస్టిక్గా ఉంది, ఇది కొంచెం కంఫర్టబుల్గా ఉంది. అగైన్ కలర్ వైజ్ ఇదే బాగుంటుంది, బట్ ఇంకా కొంచెం డ్రెస్అప్ అవ్వాలంటే ఈ పర్టికులర్ సిలాయిట్ ఇస్ ఐ థింక్ మచ్ బెటర్. సో అల్టిమేట్లీ అన్నిటి పక్కన పెట్టినాం. ఇప్పుడు మరి ఇది ఎట్లుందో వేసి చూసేద్దామా? చూసే ముందు
ఒక్క విషయం ఏదో చెప్దాం అనుకుంటున్నాను. వెనెవర్ ఐ డూ అన్ అన్బాక్సింగ్, వెనెవర్ ఐ పర్చేస్ సంథింగ్ దట్ ఐ లైక్, ఆల్ ఐ ఫీల్ ఈజ్ గ్రాటిట్యూడ్. నేను అన్బాక్స్ చేసి చూపిస్తానంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ యూ. నాకు కూడా ఒకప్పుడు నాలెడ్జ్ లేదు. వాట్ ఎవర్ నాలెడ్జ్ ఐ గెయిన్ ఐ ట్రై టు ఎడ్యుకేట్. అండ్ ఒక్క విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది వెనెవర్ ఐఎమ్ స్పెండింగ్ ద కైండ్ ఆఫ్ మనీ, ఇది కష్టపడి సంపాదించి ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ఇట్. దేర్ ఇట్స్ నథింగ్ లేట్. ఐ నెవర్ హ్యాడ్ ద ఇనఫ్ పాకెట్ మనీ ఆల్సో ఒకప్పుడు నాకు నచ్చినది తీసుకోవడానికి. అండ్ ఆల్ ఐ ఫీల్ ఇస్ గ్రాటిట్యూడ్. మీరు యూ హ్యావ్ ఎనేబుల్డ్ మీ to live the life of my dreams, and I'll always be indebted. You know that you mean the world to me. Adios. Love you all.